దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లాడండి. ఈ ఉదయ కాలాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారు, నేనైతే నమ్ముతున్నాను. మనం దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాము. ఖచ్చితంగా దేవుడు మనల్ని బాగు చేస్తాడు, మనల్ని ఆనందంతో నింపుతాడు. అది ఆయన యొక్క ఇష్టపూర్వకమైనటువంటి ప్రేమ మనందరి పట్ల. మనమందరం ఎల్లప్పుడూ సంతోషంతో సమాధానంతో ఉండి అనుదినం ఆయనతో మనము ఉండాలనేది దేవుని యొక్క సదుద్దేశం అవుతుంది. కాబట్టి ఈ యొక్క సదుద్దేశాన్ని భంగపరిచేదాని కొరకు ఈ లోకంలో దుష్టుడు యక్ష ప్రయత్నాలు చేస్తుంటాడు. కాబట్టి మనం ఆయన స్వరం వింటే ఆయనతో ఉంటాము, ఎల్లప్పుడూ ఆనందం కలుగుతాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం మనము వాక్యాన్ని ధ్యానించుకున్నాము. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ఉపమానం ఉంటుంది. ఆ ఉపమానము లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి 31వ వచనం వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ ఉండేటువంటి ఆ యొక్క తన శిష్యులతో ఉండేటువంటి ఆ యొక్క యూదులతో అందరితో ఆయన బోధన బోధిస్తూ ఒక ఉపమానం చెప్తారు. ఆ ఉపమానం ఏంటంటే, ఒక ధనవంతుడు ఉంటాడు, గొప్ప ధనవంతుడు. ఆ ధనవంతుడు ప్రతిరోజు, ఇంకా ధనవంతుడు అంటే మంచి బట్టలు ధరించుకొని హుందాతనంగా చాలా గొప్పగా ప్రతిరోజు జీవించేటువంటి స్థితి. ఆయన అలాగే ఉంటున్నాడు. అయితే ఆయన అలాగే ఉంటూ అనుదినము విందు చేసుకుంటూ అనేక స్నేహితులతో ప్రతిరోజు మంచి భోజనాన్ని తింటూ చాలా ఆనందంతో జీవిస్తూ ఉంటున్నాడు. అలాంటి సమయంలో తన గేటు బయట ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరు లాజరస్. అతను ఎలాంటి వాడంటే, కుష్టితో తన శరీరం అంతా కుష్ఠరోగంతో నింపబడిపోయి తను చాలా బాధలో ఉంటాడు. ఎక్కడికి వెళ్ళి భిక్షాటం అడుక్కునేటువంటి పరిస్థితి కూడా కాదు. కాబట్టి ఆయన అక్కడే ఒక గేటు దగ్గర ఒక మూల ఉంటాడు. ప్రతిరోజు ఆ ధనవంతుని ఇంట్లో జరిగేటువంటి విందులో ఆ ఎంగిలి ఆకులు తీసుకొచ్చి బయట పడేస్తుంటారు. ఆ ధనవంతుడు వేసినటువంటి ఆ ఎంగిలి ఆకులను తీసుకొని ఈ యొక్క లాజరస్ ప్రతిరోజు తన యొక్క కడుపును నింపుకుంటూ దేవుని యందు నమ్మిక వచ్చి జీవిస్తూ ఉంటాడు. ఒకానొక రోజు లాజరస్ కొంచెం హెల్త్ బాగలేకుండా వస్తుంది, తను చనిపోతాడు. తను చనిపోయిన తర్వాత తనను బరీలు చేసేదానికి కూడా ఎవరు లేరు. అయితే అక్కడ ప్రభువుని యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట, ఆయన కొరకు దేవదూతలు వచ్చి ఆ యొక్క ఆయన కొనిపోయారంట. ఆయన ఆత్మను ఏం చేశారంట, కొనిపోయారంట, తీసుకొని పోయారంట వాళ్ళు వచ్చి. అలా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరలా కొంతకాలం అయిన తర్వాత ఈ ధనవంతుడు కూడా చనిపోతాడు. ఈ ధనవంతుడు కూడా చనిపోయిన తర్వాత తన బంధువులు, తన రక్త సంబంధికులు అందరూ ఏం చేస్తారంటే ఆయన్ని తీసుకెళ్లి, చాలా లోకపరంగా చాలా ధనవంతుడు కాబట్టి గొప్పగా ఆయన తీసుకెళ్లి ఆ యొక్క భూస్థాపితం చేస్తారు. ఈ భూస్థాపితం చేసేసిన తర్వాత ఇంకా తన యొక్క ఆత్మగా అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఖచ్చితంగా పాతాళంలోకి వెళ్ళిపోయింది. పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పాతాళంలోకి వెళ్ళి అక్కడ చీకటి, భయంకరమైనటువంటి భయము కలిగినటువంటి ప్రదేశము, అక్కడ ఉండేదానికి వీలు లేదు. అంటే తన కాలు పెడితే అంటే ఊబిలోనికి వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతుంది తన ఆత్మ. ఎక్కడ స్టాండర్డ్ గా ఉండాలా, తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియనటువంటి పరిస్థితులు వస్తున్నాడు. అక్కడ చూస్తే అగ్ని కాలిపోతుందట, మనుషులు కేకలు పెడుతున్నారంట, అక్కడ మనుషులు చనిపోతున్నారంట, మళ్ళా బ్రతుకుతున్నారట. అదే పురుగు చావదు, అగ్ని చల్లారు. అలాంటి పరిస్థితుల్లో నరక యాతన పడుతున్నాడు. ఆ నరక యాతన పడుతూ ఇట్లా తలెత్తి చూస్తాడు. ఇలా తలెత్తి చూసినప్పుడు అక్కడ అబ్రహాము అనేటువంటి మన మూల పురుషుడు, అంటే విశ్వాసంలో ఆయన దేవునికి ఇష్టడుగా, దేవునికి స్నేహితుడిగా జీవించినటువంటి అబ్రహాం అక్కడ ఉన్నట్టు ఆయన చూస్తాడు. ఆ అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకొని తన ఇంటి ఎదుట, అంటే తన ఇంటి గేటు దగ్గర ప్రతిరోజు ఆ పుల్లాకులు తింటున్నటువంటి ఆ లాజర్ అనేటువంటి వ్యక్తి కూడా ఆయన యొక్క రొమ్మును ఆనుకుని అక్కడ ఉండటము చూస్తాడు. అంటే పక్కనే రొమ్మును ఆనుకోవటం అంటే చాలా దగ్గరగా, క్లోజ్ గా ఆయన అక్కడ ఉండటము చూస్తాడు. చూసి వెంటనే అంటాడు, ఓ తండ్రి అయిన అబ్రహామా, ఒక్కసారి నన్ను చూడు, ఇక్కడ నాకైతే దప్పిక, నా యొక్క నాలుకైతే పిడిస కట్టుకుని వెళ్తుంది, నేను చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నాను, ఒక్కసారి నా మీద కరుణించి, ఇదిగో నీ దగ్గర ఉన్నాడే ఆ లాజరస్, అతను పంపించి అతని యొక్క కొన ఏనితో నాకు ఒక దప్పిక తీరే విధంగా అంత చిటికిడంత వాటర్ నన్ను నా కొరకు పంపించమని ఇక్కడ నుంచి ఒక ఆర్తనాదాల లాంటి స్వరముతో బ్రతిమాలుకుంటాడు. ఎవరిని? అబ్రహాం వింటాడు. అబ్రహాం విని అంటాడయ్యా, ఖచ్చితంగా
నువ్వు పడుతున్నటువంటి ఆ యాతను చూసి, ఆ బాధను చూసి నీకు సహాయం చేయాలనేటువంటి ఆశ నాకైతే ఉంది. కానీ ఇక్కడి వారు అక్కడికి రాలేరు, అక్కడి వారు ఇక్కడికి రాలేదు. చూడు చూడు, మాకు నీకు మధ్యలో ఒక అగాధం ఉందయ్యా, ఎలా పంపించగలను, తను ఎలా రాగలడు అనేటువంటి మాట. అప్పుడు చాలా షాక్ అయిపోతాడు ఎవరు, ఈ ధనవంతుడు. అయ్యో ఏంటి పరిస్థితి, నేను చూస్తుంటే వాళ్ళేమో హ్యాపీగా కట్టుకుంటారు, నేను చూస్తే ఇలాంటి బాధలో ఉంటున్నాను. ప్రతిరోజు మా ఇంటి ముందర మేమేసే ఉల్లాకలు తినేవాడేమో పైన ఉన్నాడు, నేను దర్జాగా హ్యాపీగా ప్రతిరోజు మంచి ఉదారంగా వస్త్రములు ధరించుకొని చాలా ఎంజాయ్ గా నేను జీవించాను, నేనేందుకు ఇలా ఇక్కడ ఉన్నాను, అబ్బా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని తనలో తను అనుకుంటూ అంటున్నాడు అబ్రాహాంతో. అయ్యా ఇక్కడ చూస్తే ఇలాంటి బాధ ఉంది, మా అన్నదమ్ములు కూడా ప్రతిరోజు ఇలాగే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు నాలాంటి జీవితాన్ని వాళ్ళు కలిగి ఉంటున్నారు, వాళ్ళు కూడా చనిపోతే ఇదే పరిస్థితి వాళ్ళకి కలుగుతుంది, నువ్వు ఒక్కసారిగా ఛాన్స్ ఇస్తే నేను అక్కడికి వెళ్ళి మా వాళ్ళకి అందరికీ నేను చెప్పొస్తాను, ఈ విధంగా ఉంది అక్కడ అనేటువంటి విషయం అనేటువంటి మాట అంటాడు. అప్పుడు అంటాడు, చూడు మృతుల్లో నుంచి లేచిన వాళ్ళు ఏదైనా చెప్తేనే కూడా అక్కడ వినేటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే అక్కడ ఎంతో మంది చెప్పేదానికి ప్రవక్తలు ఉన్నారు, ఆ యొక్క దేవుని ద్వారా ఆ యొక్క దేవుని యొక్క మర్మాలు చెప్పేవాడు ఉంటున్నారు, కానీ ఎవరు కూడా వినరు. మీరు చెప్తారు, నువ్వు కూడా విన్నావు కదా, నువ్వేమన్నా విన్నావా అన్నట్లు అబ్రాహాం అంటాడు. కాబట్టి ఇక్కడ నుంచి ఎవరు పోకూడదు, అటు పోతే కూడా వాళ్ళు అక్కడ విశ్వసించరయ్యా, అది వేస్ట్ సమాచారము. అసలు భూలోకంలో మనం ఉన్నప్పుడే అక్కడ మన కొరకు జ్ఞానం వీధులలో అరిచినప్పుడే మనం అర్థం చేసుకొని మనం తగ్గించుకొని బ్రతకాల్సిన పరిస్థితి అని చెప్పకనే చెప్తాడు అబ్రహాము. అది గ్రహించి చాలా బాధపడతాడు. ఇప్పుడు అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, చూడండి ఎవరైతే నా యందు నమ్మిక ఉంచి నీతి నిమిత్తం హింసించబడి వాడు జీవిస్తారో వాడు ఖచ్చితంగా తృప్తి పొందుతారు. ఈరోజు లాజరస్ అనేవాడు భయంకరమైనటువంటి ఆ యొక్క కుష్ఠ రోగంతో ఉన్నప్పుడు ఒక్క పూటైనా సరే ఈ యొక్క ధనవంతుడు, ఇదిగో నేను ఇంత గొప్పవాణి కదా, నా దగ్గర ఎంతో మంది పనులు పనిచేస్తున్నారు, అందరికి ఆహారం ఇచ్చే శక్తి నాకుంది, ప్రతిరోజు తనైతే ఎక్కడికి వెళ్ళి భిక్షాటం చేయలేడు, నేనైతే ప్రతిరోజు ఒక్క పూట భోజనం తనకు మంచిని వినేటువంటి భోజనం నేను ఇచ్చుంటే ఎంత బాగుందో అని అనుకోకపోగా తనను అసలు పట్టించుకోలేదు, తన లెక్కలో కూడా చూడలేదు. అలాంటి పరిస్థితి ఈ రోజు ఇలాంటి పరిస్థితి వస్తేనే అబ్రహాం యొక్క రొమ్మును ఆనుకొని అక్కడ అతను ఉంటాడని ఇతడు అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఆ పరిస్థితిని చూసి జీర్ణించుకోలేకపోతున్నాడు. కాబట్టి మనము దీపం ఉండగానే ఇల్లు చక్కపరుచుకోవాలా అనేటువంటి మాట దేవుడు చెప్తాడు అనమాట. కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటను ఎదిరించి ఏం చేయగలము, ఎక్కడికి వెళ్ళినా మనకు సమాధానం దొరకదు. మనం దేవుని మాట వింటే, దేవుని యందు భయభక్తులతో జీవించినప్పుడు మనం ఏదైతే అభ్యసిస్తామో, ఏదైతే అలవర్చుకుంటామో అది మన ఇంట్లో బిడ్డలు చూస్తారు, మన కుమారులు కోడళ్ళు చూస్తారు, ఆ యొక్క కుమార్తెలు చూస్తారు, అల్లుళ్ళు చూస్తారు, బిడ్డలు చూస్తారు. మనల్ని ఎప్పుడు కూడా ప్రశ్న చేయలేరు. ఎందుకంటే మనం ఒక మాట చెప్పి నేను నీతిలో నడువు నాయనా అని చెప్పి నేను కానీ నీతిలో నడవకపోతే వాళ్ళు ఎవరు వినరు. కాబట్టి ఈరోజు మన కుటుంబాలు బాగుపడాలంటే ముందు మనము ఆ యొక్క దేవుని యొక్క ధ్యాసను మనం కలిగి బ్రతకాల. అంటే మనం ఒకరోజు చనిపోతాం, ఎన్ని రోజులు ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనం చనిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలా, ఆ ఆత్మకు జరగబోయేటువంటి ఆ యొక్క పరీక్ష ఎలా ఉంటది, ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలా, రెండు ప్రదేశాలే, ఒకటి నరకానికైనా వెళ్ళాలా లేకపోతే పరలోకానికైనా వెళ్ళాలా. కాబట్టి పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలా, నరకానికి వెళ్ళాలంటే నరకానికి వెళ్ళకూడదంటే నేనేం చేయకూడదు అనేది మనము తెలుసుకోవాలా. తెలుసుకొని మనల్ని మనం తగ్గించుకొని హృదయంలో కపటం లేకుండా, వేషధారణ లేకుండా, భయం కలిగి మనము జీవపు డంబాన్ని కలిగి ఉండకుండా, ఈ యొక్క ధనవంతుడు గొప్ప జీవపు డంబాన్ని కలిగి తను జీవించాడు, హ్యాపీగా తిన్నాడు, ఎంజాయ్ చేశాడు. కానీ ఈ రోజు నరక యాతంలో ఉంటున్నాడు. ఇంకా అక్కడ ఎప్పటికీ చావులేదు, ప్రతిరోజు చనిపోతుంటాడు, బ్రతుకుతూనే ఉంటాడు. అంటే నరక యాతన అంటే అలా ఉంటుంది. ఇతడు ఏం చేస్తున్నాడు, ధనవంతుడైన ఈ యొక్క లాజరస్ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కృప కొరకు ఎదురు చూసి నీతిగా జీవించాడు. కాబట్టి ఇంకా ప్రతిరోజు ఆనందమైనటువంటి జీవితము తను పొంది ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము ఈ లైఫ్ ఉండగానే ఇది పోయిన తర్వాత ఎవరు ఏమీ చేయజాలము.
కాబట్టి ఇది ఉండగానే మన స్వయ పరీక్ష మనం చేసుకోవాలి. మనం ఎలా ఉన్నాం, మన మనసు ఎలా ఉంది, మనము దేవునికి ఇష్టలుగా ఉంటున్నాం లేదా, దేవుడు చెప్పినటువంటి ఆ ప్రేమలో మనం ఉన్నాము లేదా, ఎదుటి వాడిని ప్రేమించే మనసు మనకుందా, ఎదుటి వాడు ఆకలిగా ఉన్నప్పుడు భోజనం పెట్టేటువంటి ఆ మనసు మనకుందా, ఎదుటి వాడు బట్టలేనప్పుడు మనం ఇచ్చేటువంటి మనసు మనకుందా, ఏ సమస్యలో ఎదుటి వాడు ఉంటే అది తీర్చగలిగిన శక్తి మనకున్నప్పటికీ కూడా తీర్చలేకుండా మొహం చాటేస్తున్నామా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు దేవుని యొక్క క్రియలు మనకు అర్థమవుతాయి. అప్పుడే దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుతాం. కాబట్టి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇక దేవుడికి ఇష్టంగా బ్రతకాలా అనేటువంటి ఒక నిర్ణయాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని బలపరచువాడు దేవుడు. ఇక్కడ ధనవంతుడు ఆ నిర్ణయం తీసుకోకుండా పోయాడు కాబట్టి అలాగే ఎంజాయ్ చేస్తూ ఒకానొక రోజు చనిపోయాడు. ఈ లాజరస్ రోజు పుల్యాగం తింటూ ఆయన కూడా చనిపోయాడు. ఇద్దరికి గతి ఒకటే. కానీ దేవదూతలు తీసుకెళ్లారంట తన ఆత్మను. ఇతనైతే భూస్థాపితం చేయబడ్డాడు. అక్కడి నుంచి తనకు ఎవరు ఏం తీసుకెళ్లారు, అపవాది అయినటువంటి సాతానుకు అప్పగింపబడినటువంటి ఆ యొక్క లోయలో అంటే ఊబిలోనికి ఈ యొక్క ధనవంతులు పోవటం మనం చూస్తున్నాం. కాబట్టి వీడియో చూస్తున్నటువంటి మీరు, నేను, మనమందరము ఈ యొక్క లైఫ్ మనలో ఉండగానే, అంటే జీవం మనలో ఉండగానే మనం భయముతో వణుకుతో దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలా, మనం ప్రేమించే మనసును మనం కలిగి ఉండాలా, మనం ఎవరికైనా ఇచ్చే మనసును మనం కలిగి ఉండాలా, ఒకరిని లాక్కోవాలనేటువంటి మనసు కలిగి ఉండకూడదు. ఒకరి మీద మనము పెద్ద గొప్పవాళ్ళుగా మనము బిల్డప్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పిల్లలు. మన దగ్గర ఏమీ లేదు. మనం ఈ లోకంలో పరదేశులమే కానివ్వండి, ఈ దేశం ఈ ప్రపంచం మనది కానే కాదు. మనం ఉన్నంత వరకు మనం ఉంటాము. మనం వెళ్ళిన తర్వాత మనం సంపాదించినంత ఏమవుతుందో మనకైతే తెలియదు. ఎవరు దీన్ని ఏం చేసుకుంటారో కూడా మనకు తెలియదు. అయితే మనం తెలుసుకోవాల్సింది, మనం మంచిగా జీవిస్తే మనతో ఏమొస్తాయంటే మనం చేసుకున్నటువంటి నీతి క్రియలు మనతో వస్తాయి. అప్పుడు అది దేవుని దగ్గర మనం వెళ్ళినప్పుడు సత్కార్యాలు చూపించినప్పుడు దేవుడు దాసుడా అని ఆయన యొక్క దగ్గరకు మనం చేర్చుకొని ఆయనతో నిత్యానందంలో మనల్ని ఉంచుతాడు. అలాంటి నిత్యానందం మీకు కావాలంటే ఖచ్చితంగా ఈ రోజే మీ యొక్క లైఫ్ ఎలా ఉందో మీరు చూసి వాటిని చేంజ్ చేసుకున్నప్పుడు, దేవునికి ఇష్టలుగా బ్రతికినప్పుడు ఆయన యొక్క విస్తారమైన కృప మీ మీద, మీ కుటుంబాల మీద ఉండును కాక. కాబట్టి ఈ యొక్క ధనవంతుని మనస్సును మనం కలిగి ఉండకుండా, లాజరస్ బీదవాడు, ఒక అస్సలు పనికి మాలివాడిగా ఉంటున్నాడు. అలాంటి వాడిని చూసినప్పుడు మనం మొహము త్రిప్పుకునే వారంగా ఉండకుండా మనకు చేతనైన సహాయం చేసేటువంటి ఆ యొక్క మనసును, ఆ ప్రేమను మనం కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఈరోజు మన వినికిలో మనకి ఇచ్చినటువంటి అమూల్యమైన మాటను దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, నీ అద్వితీయమైన ప్రేమలో ఈ యొక్క సాయంకాల సమయం నాయన ధనవంతుల గురించి, లాజరస్ గురించి మాకు పోలికతో మీరు చెప్పిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ధనవంతుడు లాంటి జీవితాన్ని మేము కలిగి ఉండకుండా ఇదిగో నా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మమ్మల్ని మీరు ఏ విధంగా ప్రేమించి మమ్మల్ని బలపరిచి అనుదినం మీ కృపలతో మమ్మల్ని జీవింప చేస్తున్నారు. మాకు ఉండేటువంటి ఏదైనా ఉంటే అది మా వల్ల కాదు ప్రభా, అది కేవలం నీ ద్వారా మాకు లభించినని విశ్వసించి ఎదుటి వారికి కూడా మీరు మాకు ఎంత ధారాళంగా ఇవ్వగలిగారో మేము కూడా ఇచ్చేటువంటి ఆ మనసును, ప్రేమను కలిగి ఉండటం మాకు నేర్పించమని ఈ ఉదయకాలం బ్రతిమాలుతున్నాయినా. ఇంకో వీడియో చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని, ఏ మనస్సు ప్రభా కఠినంగా ఉంటుందో, ఏ మనస్సు నీకు దూరంగా ఉంటుందో, ఏ మనస్సు అయితే ప్రభా జీవపు డబ్బాన్ని కలిగి జీవిస్తుందో వారందరి హృదయాలు మార్చునైనా. అవునయ్యా, తెలియకనైనా అలా ఉంటున్నారు ప్రభా, నీ గురించి తెలియదు ప్రభా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకునైనా వారందరి హృదయాలు మార్చినైనా. ఇదిగో రాతి గుండెని ప్రభా మెత్తని మాంసపు గుండెగా చేస్తానని మీకు చెప్పారయ్యా. అవునయ్యా, ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చినైనా. ప్రతి ఒక్కరు ప్రభా ఇదిగో పరలోకంలో మేము ఉండాలా, ఈ లోకం విడిచిన వెంటనే సంతోషం, సమాధానం కలిగినటువంటి ఆ యొక్క పరలోకంలో మేము జీవించాలా అనేటువంటి ఆశ ప్రతి ఒక్కరి హృదయంలో పురిగొల్పబడుతుంది. కృపను అనుగ్రహించండి. ఏ కుటుంబంలో ఏ వేదన, ఏ బాధ, ఏ సమస్య ఉందో వాటన్నిటిని ఇప్పుడు యేసు నామంలో వాటన్నిటి నుంచి వాళ్ళు విడుదల పొందుదురు గాక. నీ నామంలో ప్రభా ప్రతి ఒక్కరికి ఆనందము, ప్రతి ఒక్కరికి రక్షణ ఆనందాన్ని అనుగ్రహించి ఆశీర్వదించమని మరలా మీ చిత్తమైతే నాయన మేమందరము కలుసుకునే పర్యంతరము మీ కాపుదల, భద్రత, క్షేమం అందరితో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీరు షేర్ చేయండి, అనేకులకు మన ఛానల్ తెలియచేయండి. మనము పరలోక రాజ్యాన్ని కట్టాలంటే మనం అందరం కలిసి కట్టుగా కట్టాలా.
అందరికి మన జీవితాన్ని తెలియచేయాలా. ఆ దేవుని యొక్క మర్మము తెలిసే విధంగా ప్రతి ఒక్కరికి మనము ఆ యొక్క కృపను మనం అందించే స్థితిలో ఉండాలని ప్రార్థిద్దాము. మరలా మనం కలిసిన పర్యంతరము ఆయన కాపుదల భద్రత క్షేమము మనందరితో ఉండును గాక. షలోమ్.